మా నాన్న పుట్టిన ఊరు. మా నాన్న పుట్టిన ఊరికి ఇప్పటి వరకు నేను వెళ్ళే అవకాశం రాలేదు. మా నాన్న కూడా నాకు గుర్తులేదు వెళ్ళినట్టు. సో ఫస్ట్ టైం నేను మా నాన్న పుట్టిన ఊరికి వెళ్తున్నా. మా నాన్న పుట్టిన ఊరిలో నేను పుట్టలేదు. అందుకే ఆ ఊరు గురించి చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు విన్నా, అక్కడికి వెళ్ళే అవకాశం మాత్రం రాలేదు. ఈసారి ఆ ఊరికి వెళ్ళినప్పుడు బస్సు దిగిన క్షణం నుంచే నా మనసులో ఏదో చెప్పలేని భావన మొదలైంది. చుట్టూ ఉన్న వీధులు, ఇల్లు, మనుషులు అన్నీ కొత్తగా కనిపించాయి. ఇది మా నాన్న ఊరు అని తెలిసినా నేను అక్కడ పెరగకపోవడం వల్ల ఒక పరాయి దానిలా ఆ ఊర్లో అడుగు పెడుతున్నానేమో అనిపించింది. ఆ క్షణంలో ఒక చిన్న అలజడి, ఏదో తెలియని భావోద్వేగం నా మనసును తాకింది. కానీ కొద్దిసేపటికే మా నాన్న పెరిగిన ఇంటిని చూడటం, ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు దాగి ఉన్న ఆ ప్రదేశాల్లో నడవడం, ఆయన అన్నలు, తమ్ముళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులను కలవడం మొదలైన తర్వాత ఆ పరాయితనం మెల్లగా కరిగిపోయింది. వాళ్ళు నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, మా నాన్న గురించి గుర్తు చేసుకుంటూ చెప్పిన ప్రతి మాట వింటున్నప్పుడు నేను మా నాన్నకి ఎంత దగ్గరగా వచ్చానో అనిపించింది. నేను ఎప్పుడూ చూడని ఆయన జీవితంలోని ఒక భాగాన్ని ఆ రోజు కళ్ళారా చూసినట్లుగా అనిపించింది. ఆ ఇంటి ముందు నిలబడి ఉండగా మా నాన్న ఇప్పుడు నా పక్కన ఉండి ఈ ఊరంతా చూపిస్తూ తన చిన్ననాటి కథలు చెబుతూ ఉంటే ఎంత బాగుండేది అనే ఆలోచన పదే పదే మనసులోకి వచ్చింది. ఆయన నడిచిన వీధులు, ఆడుకున్న ప్రదేశాలు, పెరిగిన వాతావరణం చూస్తుంటే ఆయన లేని లోటు, అంటే ప్రస్తుతం నా పక్కన ఆయన లేరు కాబట్టి ఆయన లేని లోటు మరింతగా అనిపించింది. అదే సమయంలో ఆయన జ్ఞాపకాలు మాత్రం ప్రతి మూలలోనూ ఉన్నట్లుగా అనిపించాయి. ఇన్నేళ్ల తర్వాత అయినా ఆ ఊరికి వెళ్ళడం వల్ల నేను కేవలం ఒక గ్రామాన్ని చూడలేదు, మా నాన్న జీవితంలోనే ఒక భాగాన్ని, ఆయన మూలాలను, ఆయన అనుబంధాలను చూశాను. మొదట ఆ ఊరు నాకు పరాయిగా అనిపించినా అక్కడి నుంచి తిరిగి వస్తున్నప్పుడు మాత్రం అది మా నాన్న జ్ఞాపకాలు నిండిన ఒక ప్రత్యేకమైన ప్రదేశంగా నా హృదయంలో నిలిచిపోయింది. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. మనం పుట్టకపోయినా, మనం పెరగకపోయినా, మనం ప్రేమించే మనుషుల జ్ఞాపకాలు ఉన్న ప్రతి చోటు మన హృదయానికి చాలా దగ్గరగా మారిపోతుంది. ఈసారి మాత్రం నేను మళ్ళీ ఆ ఊరికి వెళ్తే మా నాన్నని తీసుకొని వెళ్తాను.